శ్రీశైలం దేవస్థానంలో బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. వాసవి సత్రం దగ్గర ఓ కవర్లో బుల్లెట్లను గుర్తించిన పారిశుద్ధ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ కవర్లో 4 బుల్లెట్లు, బాంబులతో పాటు ఎర్ర జెండా, ఎస్ఎల్ఆర్ తుపాకీ పౌచ్ కూడా లభ్యమయ్యాయి. ఇక పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. చూస్తున్నాం, శ్రీశైలం దేవస్థానంలో బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. వాసవి సత్రం దగ్గర ఓ కవర్లో బుల్లెట్లను గుర్తించిన పారిశుద్ధ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, శ్రీశైలం దేవస్థానం పరిధిలోని వాసవి సత్రం వెనుక భాగంలో పారిశుద్ధ కార్మికులంతా కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు కవర్ కనిపించింది. ఆ కవర్ ను తీసి వాళ్ళు అందులో ఓపెన్ చేసి చూడంగా బుల్లెట్లు, అయితే వంకాయ బాంబులు, ఎర్ర జెండా, వాటితో పాటు ఎస్ఎల్ఆర్ పౌచ్ కూడా ఉండడాన్ని కూడా గమనించారు. అయితే వాటిని అంతా కూడా డివైడర్ మీద పెట్టి విషయాన్ని కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు పారిశుద్ధ కార్మికులు. పోలీసులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ కవర్ నంతా కూడా మరోసారి పరిశీలించి ఓపెన్ చేశారు. అందులో ఈ వస్తువులు ఉండడాన్ని కూడా గమనించి వాళ్ళు వెంటనే ఒక్కసారిగా ఏదైతే షాక్ గురైనటువంటి పరిస్థితి. దేవస్థానం పరిధిలో బుల్లెట్లు దొరకడం, ఏదైతే కవర్ లో ఉండడాన్ని కూడా చూసి వాళ్ళు కూడా వెంటనే అప్రమత్తమై సమీప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. గతంలో తుండిపెంట, అదేవిధంగా నల్లమల్ల ఫారెస్ట్ లో మావోయిస్టులకు కేంద్రంగా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో మావోయిస్టు కార్యకలాపాలు కూడా ఏమీ లేవు. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవస్థానం పరిధిలో వాసవి సత్రం దగ్గర కూడా ఈ బుల్లెట్లు ఒక కవర్ లో ఉండడం కూడా పోలీసులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మాజీ మావోయిస్టులు కానీ లేకుంటే సూడో నక్సల్స్ కానీ ఇటువైపుగా వచ్చి ఇక్కడ ఉంచారా, లేకుంటే మరే ఉద్దేశంతోనైనా ఇతరులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ కవర్ ను వదిలేసి వెళ్లారా అని కూడా పోలీసులు పలు పొలాల్లో కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వాసవి సత్రంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవస్థానం సత్రాలను, అదేవిధంగా రోడ్ల వెంట ఉన్నటువంటి ప్రధాన ద్వారాల వద్ద కూడా ఏదైతే ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 2 బృందాలు కూడా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద అయితే ప్రశాంతంగా ఉన్నటువంటి శ్రీశైలం దేవస్థానం పరిధిలో బుల్లెట్లు కలకలం కూడా ఏదైతే రేపుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము, ఏంటనే విషయాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్ ఫోటోలు పెడుతున్నా సార్, అది మొత్తం రోడ్ సార్ తెలియదు, క్లారిఫై కావట్లేదు.